హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఈరోజు మా అబ్బాయి కోసం చేపల పచ్చడి చేసి పెడదామని బొమ్మ చేపలు తీసుకొచ్చి మంచిగా వాటిని కడిగి కొంచెం ఉప్పేసి 1 గంట 2 గంటలు నానబెట్టాను. ఒకసారి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. అవి మంచిగా ఆరినాయి. చూడండి ఒకసారి, ఇలా ఆరినాయి. మొత్తం ఇలా ఫ్రై అవుతున్నాయి. 2 కేజీలండి చేపలు అయితే. వీటి కోసం నేను తగినన్ని జీలకర్ర, మెంతులు, ఇంకా వచ్చేసి కొన్ని ఆవాలు, ఓమ, ఎల్లిగడ్డ, ఇవన్నీ మా అత్త రోట్లో దంచుతుంది. రోట్లో దంచితే టేస్ట్ వేరే ఉంటుందండి, మిక్సీ పట్టడం కంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై ఎక్కువ అయితేనే చాలా రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి. ఈ చేపలను అయితే మేము పొద్దున కడిగేటప్పుడు నిమ్మకాయ పిండాను ముక్కలలో, ఇంకా కొన్ని నూనె పోసాము, ఉప్పు అన్నీ వేసి అయితే ఫ్రెష్గా కడిగాము. లేకుంటే నీచు వాసన వస్తుందండి చేపలు అయితే. అలా రాకూడదని చాలా టైం తీసుకొని చేపలు అయితే ఫ్రెష్గా కడిగేసాము. కడిగిన తర్వాత ఈ ముక్కలు అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను. దీని తర్వాత మా అత్తయ్య వచ్చేసి అయితే ఈ ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఓమ అన్నీ కలిపి నేను వేయించాను. వీటిని వేయించిన తర్వాత మా అత్తయ్య రోట్లో దంచుతుంది. తర్వాత ఎల్లిగడ్డ ముద్ద చూడండి. తర్వాత నూనెలో పోపు గింజలు వేయాలి. వేసిన తర్వాత నేను లాస్ట్లో మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. మా అత్తయ్య ఎప్పుడు చూసినా రోటి పచ్చళ్ళే నూరుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి రోటి పచ్చళ్ళు అయితే. నేనైతే జీలకర్ర, మెంతుల పొడి, ఎల్లిగడ్డ ముద్ద, ఉప్పు, కారం పొడి, పోపు గింజలు అన్నీ అయితే కలిపేశాను. ఉప్పు కూడా టేస్ట్ చూశాను. ఇది కొంచెం చల్లారాక నిమ్మకాయలు పిండేయాలి. పిండేస్తే టేస్టీగా ఉన్న చేపల ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.